తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 'అమృతధార' నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటిలో సొంత మనిషిలా ఇల్లు చక్కబెట్టుకుంటున్న అమూల్యని చూస్తూ అప్పుడప్పుడు అతను ఆలోచనలో పడేవాడు. శివ తన కోసం అమూల్యని చూసుకున్నాడా? లేక నా జీవితంలో వెలితి పూడ్చడానికి వెతికి తీసుకువచ్చి నాకు అప్పచెప్పి తను వెళ్ళిపోయాడా అని అనిపించేది. అతనికి రెండోదే నిజం అనిపిస్తోంది. లేకపోతే ఎక్కడి అమూల్య, ఎక్కడ తను? మనోజ్ మనసులో నుంచి క్రమంగా అతనికి తెలియకుండానే శివ పోయిన వెలితి కూడా అంతరించసాగింది. చిన్ననాటి నుంచి ఎప్పుడూ ఎరుగని ఒక మనశ్శాంతి అతనికి హాయిని కలిగిస్తోంది. ఈ జీవితంలో కేవలం బాధ్యత అనే పేరుతో కష్టపడటం, డబ్బు సంపాదన ఇవే కాదు, జీవితాల్ని ఆనందమయం చేసి నేను సంపూర్ణంగా జీవిస్తున్నాను అనే స్పృహ కలిగించే ఆనందకరమైన విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అని అతనికి మొదటిసారిగా తెలిసి రాసాగింది. రుక్మిణమ్మ గారు పావురాలపల్లి నుంచి ఫోన్ చేసింది. ఏమిటి, మీరిద్దరూ ఇక్కడ మీకు ఒక ఇల్లు ఉందనే సంగతి మర్చిపోయారా అంది. తీరుబడి లేదు బామ్మ అన్నాడు. తీరుబడి లేదా? అమూల్య ఏం చేస్తోంది? ఒక్కదాన్ని వదిలేసి వెళ్తున్నావా? ఆవిడ కంఠంలో ఆదుర్ద చూసి మనోజ్కి నవ్వు వచ్చింది. తనే నన్ను వదిలేసి వెళ్తోంది అన్నాడు. అదేమిటి? నువ్వొచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు నేను చెప్పినా నమ్మవు అన్నాడు. మర్నాడు సాయంత్రానికి వచ్చేసింది. ఆవిడ వెంట దుర్గా, వెంకటి కూడా వచ్చారు. ఇంటి దగ్గర ఇద్దరూ లేరు. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత అమూల్య, మనోజ్ ఇద్దరూ కలిసి వచ్చారు. అప్పటికే మాణిక్యం ద్వారా ఆవిడ కొన్ని సంగతులు అడగనట్టుగా అడిగి సమాధానాలు రాబట్టుకుంది. రుక్మిణమ్మ గారు 4-5 రోజులుంది. దుర్గకి ఎక్కడలేని సంతోషం. అమ్మాయి గారు, వెంకటికి పని చూపించండి, మేమిక్కడే ఉంటాం అంది. అమూల్య ఫ్యాక్టరీ విషయంలో మనోజ్కి సాయం చేయటం చూసి చాలా సంబరపడింది. అమూల్య గడ్డంపునికి, నా బంగారు తల్లే, అందుకే నిన్ను చూడగానే మా ఇంటికి రావటానికే పుట్టావని నాకెంతగానో అనిపించింది. నేను మనుతో అప్పుడే అన్నాను కూడా. ఏరా, అప్పుడు చేసుకోనన్నావుగా, ఇప్పుడేమంటావు అంది సగర్వంగా రుక్మిణమ్మగారు. ఆవిడ, నేనెప్పుడూ అలాంటి చోట్లకు వెళ్ళలేదమ్మా అని బిడియపడుతున్నా వినకుండా అమూల్య బలవంతంగా తనతో ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళింది. అక్కడ అంతమంది వర్కర్స్ అమూల్య కనుసన్నల్లో పనిచేస్తుంటే ఆవిడకి ఆనందంతో గర్వాతిశయం కలిగింది. చదువుకున్న ఆడపిల్లలకి గర్వం అని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. అమూల్యం చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది. ఆడపిల్లకి చదువు ఉంటే ఇంకా రాణిస్తుంది అనిపించింది సుమా, మను అంటూ చెప్పింది. అమూల్య ఆవిడని సైన్స్ ఎగ్జిబిషన్కి లాక్కెళ్ళింది. అవి నాకేం తెలుస్తాయి అంటే, నేనున్నానుగా అంటూ ఆ ఎగ్జిబిషన్ను ప్రదర్శించిన వాటి వివరాలు చెప్పేది. అబ్బా, నాకు తెలియని ఎంత ప్రపంచం ఉంది బయట. ఆవిడ ఆశ్చర్యపోయింది. అమూల్య చెయ్యి పట్టుకొని ఒక్కొక్కటి చూపిస్తూ తగ్గు స్వరంలో దాని వివరాలు చెప్తుంటే ఆవిడ చిన్నపిల్లలా ఉత్సాహంగా వింటూ ఆనందపడింది. ఆ రాత్రి భోజనం అయిన తర్వాత మనోజ్తో, నువ్వు శివ ఒక్కనాడైనా నా గురించి ఆలోచించారా? అమూల్య చూడు నాకెంత ప్రపంచం చూపించిందో అంది కినుకుగా. మను, అమూల్య అలా నా చెయ్యి పట్టుకుని శ్రద్ధగా, ఓపికగా నాకు అవి అర్థమయ్యేలా చెప్తుంటే ఆ క్షణంలో నాకేమనిపించిందో తెలుసా? నేను త్వరగా చచ్చిపోయి మీ ఇద్దరికీ కూతురుగా పుట్టాలనిపిస్తోందిరా అంది. అంటుండగానే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బామ్మా, మనోజ్ ఆవిడ వీపు మీద చెయ్యి ఆనించాడు. ఏమిటది అన్నాడు అనునయంగా. బామ్మ ఇంత సంతోషంగా ఉండగా అతను చూడటం ఇదే ప్రథమం. ఏమోరా, నాకు అలా అనిపించింది అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆవిడ ఒక వారం రోజులుండి తృప్తిగా, ఆనందంగా ఊరు వెళ్ళిపోయింది. పండుగకి ఇద్దరినీ తప్పకుండా ఇంటికి రమ్మనమని చెప్పింది. శ్రీరామనవమికి పావురాలపల్లిలో ఆవిడ ఘనంగా రాములవారి కళ్యాణం చేయిస్తుంది. ఈసారి ఇంకా గొప్పగా చేయించాలట. దానికి కావలసిన ఖర్చు కూడా చెవిన వేసి వెళ్ళింది. ఆవిడని రైలెక్కించి వస్తుండగా దోవలో కారులో అన్నాడు మనోజ్. అమూల్య, నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియటం లేదు. దేనికి? బామ్మ ఇంత సంతోషంగా ఉండగా నేనెప్పుడూ చూడలేదు. నువ్వు ఫ్యాక్టరీ విషయాలు చూడటం ఆవిడకి అద్భుతంగా ఉంది. అమూల్య తల తిప్పుకొని రోడ్డు మీద వెళ్లే జనాల్ని చూడసాగింది.
మనోజ్ కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. శివ నాతో ఒక్కసారి మాట వరుసకి కూడా నువ్వు ఇలా ఇంజనీరింగ్ చదివావని చెప్పనే లేదు. అదేమంత గొప్ప విషయం అని అంది. విషయం గొప్పదా చిన్నదా అని కాదు, మనకి ఆనందం కలిగించే ప్రతి విషయం గొప్పదే. నిన్ను శివ ఏరి కోరి ఎన్నిక చేసి తీసుకువచ్చి నా జీవితంలోకి కలిపి వెళ్ళినట్టుగా ఉంది నాకు. అమూల్య మాట్లాడలేదు. అసలు సిరామిక్స్ ఇంజనీరింగ్ చదవాలని ఎందుకు అనిపించింది? ఆసక్తిగా అడిగాడు. నాకు ఆర్కిటెక్చరల్ స్పెషలైజేషన్ చేయాలని ఉండేది, కానీ సీటు రాలేదు. ఇందులోకి వచ్చి పడ్డాను. అక్కకి తెలిసిన ప్రొఫెసర్ ఇప్పించారు. అక్కకి నేను ఏదో ఒక ఇంజనీర్ అయి తీరాలని పట్టుదల. అమూల్య ఆగిపోయింది. మీ అక్క గురించి నాకెప్పుడు చెప్పలేదేం? చెప్పేటంత ప్రత్యేకత ఏం లేదు. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడే పోయారు. అక్క నాకంటే 6 ఏళ్ళు పెద్దది. అమ్మ నాన్న లేని లోటు దానికే తప్ప నాకెప్పుడూ తెలియలేదు. అది అలా పెంచింది నన్ను. ఎక్కడుండేవారు? బెంగళూరులో. అక్కకి పెళ్లి కాలేదా? అమూల్య మాట్లాడలేదు. చెప్పకూడదా? అతని స్వరం స్నేహపూరితంగా మృదు గంభీరంగా ఉంది. చెప్పకూడనిదేం కాదు, పెళ్లి కాలేదు. అమూల్య ముఖం సీరియస్గా అయిపోయింది. మళ్ళీ మౌనం తలుపు టక్కున పడిపోయింది. రేపు మీటింగ్ ఉంది. షణ్ముగం వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. మనోజ్ తనే ప్రసంగం మార్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అమూల్యతో అక్క గురించి కానీ ఆమె కుటుంబ వివరాలు కానీ అతను ఆ మాటే ఎత్తలేదు. అమూల్యకి ఇష్టం లేని విషయాలు ఎత్తి ఆమెను బాధ పెట్టకూడదని అతను దృఢంగా అనుకున్నాడు. ఇంతకుముందు అమూల్య జీవితం ఏమిటి అన్నది తనకి పూర్తిగా అనవసరం. దాన్ని తను మార్చలేడు. అమూల్య ఒక అపురూపమైన వ్యక్తిత్వం గల మనిషి. అమూల్యని ఏ విధంగానైనా కానీ జీవితంలో పొందగలిగిన తను అదృష్టవంతుడు. ఈ అదృష్టాన్ని పదిలంగా జీవితాంతం కాపాడుకోవటమే తన ధ్యేయం కావాలి. ఆ నెల అమూల్య పేరిట బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డబ్బు వేశాడు. పాస్బుక్ చూశాడు. ప్రతి నెల మొదటి తేదీ 1000 రూపాయలు అమూల్య తీస్తున్నట్లు ఉంది. అందులో 1000 రూపాయలు మాత్రమే, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఏమిటా 1000 రూపాయల కొలబద్ద ఖర్చు? అతనికి ఆసక్తిగా తెలుసుకోవాలని అనిపించింది. కానీ ఆ ఆలోచనని కూడా మనసులో నుంచి పూర్తిగా తీసివేశాడు. అమూల్యకి ఆ మాత్రం స్వతంత్రం ఉండటంలో తనకి నష్టమేం లేదు. అమూల్య పాస్బుక్ దాయలేదు. అది ఎదురుగా బీరువాలో తన చేతికి అందేట్టుగానే ఉంచింది. అడిగితే చెప్పవచ్చు, కానీ అడగాలని తనకు లేదు. అమూల్య సంజాయిషి చెప్పే క్షణాలు తమ జీవితంలో ఎప్పుడు రాకూడదు. ఇది అమూల్యకి తను ఇస్తున్న పూర్తి స్వతంత్రం. ఇది అమూల్యకి అర్థమైతే చాలు. రేపే పావురాలపల్లికి ప్రయాణం. బామ్మ మళ్ళీ ఫోన్ చేసింది. మనోజ్ అమూల్యని బజారుకు రమ్మనమని కోరాడు. నాకు తలనొప్పిగా ఉంది, రాలేను అంది. ఓకే, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తాను. నీకేమైనా కావాలా అడిగాడు. ఊహూ అంది. సాయంత్రం అతను షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. మాణిక్యం తలుపు తీశాడు. బెడ్రూమ్లో లైట్లు లేవు. ఇంట్లో ఏదో శూన్యత, నిశ్శబ్దం. అమ్మగారెక్కడా అడిగాడు, ప్యాకెట్లు సోఫాలో పడేస్తూ. మధ్యాహ్నం ఊరు వెళ్ళారు కదండి అన్నాడు. మనోజ్ చివ్వున తలెత్తాడు. ఊరా? ఏ ఊరు? అదృష్టవశాత్తు మాణిక్యం అక్కడ లేడు. లోపలికి వెళ్ళాడు. ఉంటే వాడు నాకేం తెలుసు అని తెల్లబోయేవాడేమో. మనోజ్ చకితుడయ్యాడు. అమూల్య ఊరు వెళ్ళిందా? కనీసం తనతో మాట మాత్రమైనా చెప్పకుండా. ఏ ఊరు? ఏమిటా అవసరం? మాణిక్యాన్ని పిలిచి ఏ ఊరు వెళ్ళింది, ఎన్ని గంటలకి, ఎలా వెళ్ళింది అని అడగాలని శరవేగంగా వస్తున్న ప్రశ్నల పరంపరని కష్టం మీద నిగ్రహించుకున్నాడు. అతను గదిలోకి వస్తుంటే ఫోన్ మోగింది. వెళ్ళి తీశాడు. అతను ఆశించినట్టు అమూల్య గొంతు కాదు, ఊరి నుంచి కరుణాకరం చేశాడు. బామ్మగారు రేపు ఉదయం మీరు బయలుదేరుతున్నారా లేదా అని అడుగుతున్నారు అన్నాడు. అర్జెంట్ పని వచ్చింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. ఆ రాత్రి అతను భోజనం చేయలేదు, నిద్రపోలేదు. తెల్లవార్లు గదిలో అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు. అతని మనసు చాలా ఆందోళనామయంగా ఉంది. ఉండి ఉండి అతని ముఖాన చిరుచెమటలు అలుముకుంటున్నాయి. అమూల్య ఊరు వెళ్ళిందా? నిజమేనా? తనకెందుకు చెప్పలేదు? అమూల్యకి ఇంకేదైనా ప్రమాదం జరిగిందా? అతనికెంతో గాబరాగా ఉంది. మాణిక్యం ఊరు వెళ్ళిందని చెబుతున్నాడు. ఆ మాట నమ్మి అమూల్య రాక కోసం వేచి చూడటమా, లేక పోలీస్ రిపోర్ట్ ఇవ్వటమా? గతంలో అమూల్య చెప్పిన తన మీద జరిగిన అత్యాచారాలు గుర్తుకొస్తున్నాయి. అతను నుదుటి మీద అలుముకున్న చెమటని తుడుచుకున్నాడు. ఈ సస్పెన్స్ భరించటం, ఏమీ పట్టనట్టుగా ఉండటం చాలా కష్టం. అతను ప్రశాంతంగా ఉండాలని, మనసు అదుపులోకి తెచ్చుకోవాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. తను అసలు మళ్ళీ అమూల్యని కళ్ళతో చూడగలడా?
మళ్ళీ ఎన్ని నెలలు సంవత్సరాలు వేదన పడాలి? అప్పుడు వేరు, ఆ అమూల్య తనకి పరిచయం లేదు. ఇప్పుడు వేరు, ఈ అమూల్య తన జీవితంలో ఒక భాగం కాదు, ఒక ముఖ్యమైన భాగం. ఆ భాగం తన జీవితానికి ఆయుపట్టుగా ఉంది. అతనికి రోజు కలకల్లాడే ఈ ఇల్లు ఈరోజు శూన్యంగా, ఒక సమాధి లోపల నిశ్శబ్దంలా తను అందులోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించసాగింది. బామ్మ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏమని చెప్పాలి తను? అతను ఉదయం త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. కరుణాకరం గారు 4 సార్లు ఫోన్ చేశారండి మీకోసం, మాణిక్యం చెప్పాడు. సోఫాలో కూర్చుని బూట్లు విప్పుతూ అన్నాడు. అంటుండగానే మళ్ళీ ఫోన్ వచ్చింది. మాణిక్యం వెళ్ళి తీశాడు. మాణిక్యం, నేను ఇంట్లో ఉన్నానని చెప్పవద్దు, చేయి ఎత్తి అనబోతున్నాడు. మాణిక్యం అప్పటికే ఆ ఉన్నారండి, ఇప్పుడే వచ్చారు అంటూ చెప్పాడు. రేపే శ్రీరామనవమి. బామ్మ తను అమూల్య వెళ్ళకపోతే ఎంత బీభత్సం సృష్టిస్తుందో అతనికి తెలుసు. అది తట్టుకునే శక్తి లేదు. అమూల్య ఏది అంటే ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి? అతను ఫోన్ తీసుకోక తప్పలేదు. హలో అన్నాడు. ఆవిడ మాట్లాడింది. మాట్లాడడం కాదు, అతని మీద విరుచుకుపడింది. మనో, నీకసలు బుద్ధుందా? ఇంత ఏర్పాట్లు చేసుకుని మేమంతా ఎదురు చూస్తుంటే ఇంకా రాకుండా అక్కడే కూర్చున్నావా? ఆవిడ అరుస్తోంది, చివాట్లు వేస్తోంది. బామ్మా, నేను రాలేను బామ్మా. రాలేవా? ఎందుకని? ఏమైంది? అమూల్యకి ఒంట్లో బాగాలేదు. నిన్నటి నుంచి బాగా జ్వరం. ప్రయాణం చేయలేదు. వదిలి ఎలా రాను? ఏమిట్రా నువ్వనేది? ఆవిడ గొంతు ఇంకా పెద్దదైంది. కంగారు పడకు బామ్మ, పర్వాలేదు, డాక్టర్కి చూపించాను. నోరు ముయ్యరా. నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అమూల్యకి జ్వరంగా ఉందా? అట్లా అయితే ఈరోజు మధ్యాహ్నం అమూల్య ఇక్కడికి ఎలా వచ్చిందంటావు? నా పక్కన ఇప్పుడు ఎలా ఉందట? మనకి 2 అమూల్యలున్నారా? ఏమిటి బామ్మ నువ్వు అనేది? నువ్వు పిచ్చివేషాలు వేయగా నేను చూడటం ఇదే మొదటిసారి. బామ్మ, అమూల్య అక్కడికి వచ్చిందా? నేను అబద్ధం చెప్పాననుకున్నావా? ఇదిగో మాట్లాడు. నీకు పనుంది అంటే తను ముందుగా వచ్చానని చెప్పింది. నువ్వు కనీసం ఫోన్ అయినా చేయలేదు. పాపం, స్టేషన్కి కారు కూడా పంపలేదు. పిచ్చిపిల్ల ఎండలో నడిచి వచ్చింది. ఇదిగో మాట్లాడు. హలో. అమూల్య కంఠం వినిపించింది. ఆ కంఠం ఎప్పటిలానే ఉంది. బెరుకు రవంత కూడా లేదు. అమూల్య? అతనికి కోపం రాలేదు. చాలా చిత్రంగా, అంతులేని ఆనందంగా అనిపించింది. అమూల్య క్షేమంగా ఉంది. పావురాలపల్లిలో బామ్మ దగ్గర ఉంది. నేను మీ టేబుల్లో ఉత్తరం పెట్టాను, చూడలేదా? అడిగింది. బామ్మతో నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని చెప్పు. నాకు లాస్ట్ ట్రైన్ అందుతుంది. ఫోన్ పెట్టేయి. సరే అని పెట్టేసింది. అతను గదిలోకి వెళ్ళి చూశాడు. డ్రాయర్ సొరుగులో పైకే కాగితం మడిచి డ్రాయర్ సొరుగు తెరవగానే కనిపించేట్లుగా ఉంది. అందులో ఇలా ఉంది: నేను అర్జెంటుగా వరంగల్కి వెళ్లాల్సిన పని వచ్చింది. అటు నుంచి పావురాలపల్లి వచ్చేస్తాను. మీరు కూడా వచ్చేయండి. అమూల్య. వరంగల్ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏమో, అది అంత ప్రాధాన్యమైన సంగతి కాదు. ఏమైనా కానీ అమూల్య క్షేమంగా ఉంది, అదే చాలు. అతను పెట్టె సర్దుకుంటుంటే అమూల్య కోసం ప్రత్యేకంగా పండగకి తెచ్చిన చీర కనిపించింది. అతను అప్రయత్నంగా దానిని గుండెలకి అదుముకున్నాడు. థ్యాంక్ గాడ్, ఇది కొన్న వేళ మంచిదే. దీన్ని ఎంతో ఇష్టంతో కొన్నాడు. తను అంత ఇష్టపడటమే అశుభమా అనిపించింది. అమూల్యని మళ్ళీ చూడలేనేమో అన్న భయం అతన్ని ఎంత ఆదుర్దా పెట్టిందో ఇప్పటి ఈ ఆనందం చూస్తుంటే తెలుస్తోంది. అమూల్యని తను ఏమీ అనడు. అసలు అమూల్య తప్పేముంది? తను ఊరు వెళ్తున్నానని ఉత్తరం రాసిపెట్టింది. ఆదుర్దాతో మతిపోయి చూడకపోవడం తనదే తప్పు. అమూల్య క్షేమంగా ఉండటం అనేది తనకి ఎంత అవసరమో కూడా అతనికి అర్థం కాసాగింది. శ్రీరామనవమి వేడుక ఎన్నడూ ఎరుగనంత వైభవంగా జరిగింది. బామ్మ ఊరంతా పిలిచి సంతర్పణ చేసింది. ఆవిడ వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకుంది. చంద్రహారం వేసుకుంది. వేళ్లకి ఉంగరాలు పెట్టుకుంది. కుర్చీలో కూర్చుని వచ్చి వెళ్లేవారితో యోగక్షేమాలు అడుగుతూ కబుర్లు చెబుతోంది. బామ్మని అలా చూస్తుంటే అతనికి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో వచ్చినప్పుడు సంగతి గుర్తుకు రాసాగింది. అప్పుడు బామ్మ ఇలాగే టీవీగా ఉండేది. ఇల్లు వచ్చి పోయేవారితో సందడిగా కళకళలాడుతూ ఉండేది. ఈ ఇంటికి పూర్వపు వైభవం వచ్చింది. బామ్మ అమూల్య చేత ఆడవాళ్ళందరికీ పూలు, పళ్ళు, చీరే, జాకెట్ గుడ్డలు ఇప్పించింది. తన చేత మగవారికి ధోవతులు, తువాళ్ళు ఇప్పించింది.
ఆవిడ పొందుతున్న ఈ ఆనందం చూస్తుంటే మనోజ్కి తను ఖర్చు చేసిన డబ్బు సద్వినియోగం అయినట్లుగా అనిపించింది. అమూల్య తను తెచ్చిన చీర కట్టుకుంది, బామ్మ ఇచ్చిన నగలు పెట్టుకుంది, దుర్గ కట్టి ఇచ్చిన పూలు పెట్టుకుంది. ఆ ఇంట్లో అందరికీ అమూల్య అంటే ఇష్టమే. అందరి పట్ల అమూల్య ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఆ ఇష్టం అనేది అకారణంగా రాలేదు. ఒక్కొక్కరి మనసును అర్థం చేసుకొని వారితో కలిసిపోయే వ్యక్తిత్వం వల్ల వచ్చే సుహృద్భావన సంపత్తి అది. అమూల్య తమ అందరిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నా అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో విషాదం, కాస్తంత పరధ్యాస, అంతలోనే ఎవరో పిలవగా ఉలికిపాటుతో ఈ లోకంలోకి రావటం మనోజ్ నిశిత దృష్టికి అందకపోలేదు. అమూల్య ఎందుకు సంతోషంగా లేదు? ఆమె చేస్తున్న ప్రతి పని ఎదుటివారి సంతోషం కోసం ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ పని పట్ల లీనమవటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చర్యలో ఆమె మనసులో ఆనందం వెళ్ళి విరుస్తున్న కాంతులు ఆ కళ్ళల్లో కనిపించటం లేదు. శివాని మర్చిపోలేకపోతుందా? అతనికి అమూల్యని చూస్తే జాలి వేసింది. శివ మరణం ఆమె తప్పు కాదు. ఈ పరిస్థితుల్లో తన భార్యగా తనే కోరుకుని వచ్చింది. తనను చూస్తే ప్రతిక్షణం శివ ఉంటే అనిపిస్తోందా? అనిపించటం అపరాధం ఏమీ కాదే. అలా అనిపించకపోతే ఆ వ్యక్తి పట్ల తనకి సద్భావన కూడా రాదు. మనోజ్కి తన మీద తనకి హఠాత్తుగా కోపం వచ్చింది. ఏం చేస్తున్నాడు తను? అమూల్యని పెళ్లి చేసుకుని అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు. అమూల్యకి శివ గుర్తుకు వస్తున్నాడు అని బాధపడుతూ దూరంగా ఉంటున్నాడే తప్ప శివ గురించిన జ్ఞాపకాలు అమూల్య మనసులో తెరమరుగు అయ్యేటట్టు ఏ ప్రయత్నమూ చేయటం లేదు. అమూల్యని ఇంకా ఆ జ్ఞాపకాలలోకి నెట్టివేస్తున్నాడు. ఇది తను చేయాల్సిన పనేనా? తను తీసుకోవాల్సిన జాగ్రత్తేనా? అతను ఇల్లంతా చూశాడు. ఈ ఇల్లు అమూల్య రాకతో ఎంత కలకలలాడుతోంది. బామ్మ ముఖంలో ఎంత ఆనందం, తన జీవితానికి ఎంత నిండుదనం వచ్చింది, తన మనసుకి ఎంత శాంతి, వ్యాపారపరంగా ఎంత అభివృద్ధి. వీటన్నింటినీ తనకి ఇచ్చిన అమూల్యకి దొరికింది ఏమిటి? ఒంటరితనం, అనుక్షణం శివ జ్ఞాపకాల బందిఖానా. అమూల్యకి స్వేచ్ఛని ఇచ్చానని సంతృప్తి పడుతున్నాడే తప్ప ఆమె జీవితం ఆనందమయం చేయాలి అని పోరాడటం లేదు. అమూల్యని ఒంటరిగా వదిలేశాడు. నేను నీకున్నాననే ధైర్యం ఇవ్వలేదు. జరిగిపోయింది తిరిగి రాదు. శివ బ్రతికి రాడు. ఈరోజు కాకపోతే ఇంకో నెలకి, ఇంకో ఏడాదికైనా తామిద్దరూ నిజమైన దంపతులు కాక తప్పదు. గతం అనే ఈ ఇనుప ఊచలు తనే ఛేదించాలి. అమూల్యకి తనే దగ్గరయ్యేట్టు చూడాలి. ఇది ప్రేమ కోసం ప్రేమతో కూడిన పోరాటమే. తను జంకనవసరం లేదు. అమూల్య నాది అనే భావమే తనకి ఈ మనోధైర్యం ఇస్తోంది. అమూల్య కళ్ళల్లో విషాదం చూసి బాధపడి దూరంగా ఉండిపోయాడు తను. అది తప్పు కాదు. మళ్ళీ ఆ కళ్ళల్లో ఆనాటి చిలిపి చిరుదరహాసాలు విరబూయాలి. అది తన కర్తవ్యం అవ్వాలి. మనోజ్ మేడ మీద గదిలో మంచం మీద దిండుకి మోచేయి ఆనించి కూర్చొని ఉన్నాడు. అతని ఆంతర్యం ఈ సంఘర్షణతో డోలాయమానంగా ఉంది. ఆ క్షణంలో అమూల్య గదిలోకి వచ్చింది. తను ఇష్టపడి తెచ్చిన చీరని కట్టుకున్న అమూల్యని ఇంకా కొంచెంసేపు చూడాలని అనిపిస్తోంది. ఆ చీర బాగుందని భావించాడు. కానీ అమూల్యకి ఇంత బాగుంటుందని ఊహించలేదు. అమూల్య లోపలికి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారా? మామూలు సంభాషణగా అడిగాడు. ఆచార్యులు గారి మరదలు కూతురు వచ్చారు. తెచ్చిన చీరలు అయిపోయాయి. బామ్మ మిమ్మల్ని అడిగి డబ్బు తెమ్మన్నారు అంది. మనోజ్ లేచి సరిగ్గా కూర్చొని జేబులో పర్సు తీసి ఇచ్చాడు. తీసుకో అన్నాడు. అమూల్య లెక్క పెట్టి తీసుకుని పర్స్ ఇచ్చేసింది. ఈ చీర నేనెంతో ఇష్టంతో తెచ్చాను. నువ్వు కట్టుకుంటే ఇంత బాగుంటుందని అనుకోలేదు సుమా. మనసులో మాట చెప్పేశాడు. అమూల్య మాట్లాడలేదు. మనోజ్ ఇలాంటి వ్యక్తిగత సంభాషణ చేయటం ఇదే ప్రథమం. నీకు నచ్చిందా అడిగాడు. తల ఊపింది. నచ్చకపోతే నువ్వు కట్టుకోవని నాకు తెలుసు. ఆ స్వతంత్రం నీకుందిగా. అమూల్య మాట్లాడలేకపోయింది. అతని మాటల్లో నువ్వు ఇష్టపడి కట్టుకున్నావు అనే స్ఫూర్తి వచ్చింది. అమూల్య సంభాషణ పెంచలేదు. అక్కడ నిలబడలేదు. వెళ్ళిపోతుంటే అతను పిలిచాడు. ఆగు. అమూల్య అతని ఆదేశం అక్షరాలా పాటించినట్టే ఆగిపోయింది. కానీ తిరిగి చూడలేదు. అతని మాటకి వేచి చూస్తున్న దానిలా ఉంది. బయట నుంచి వచ్చిన అతిథుల సంగతి సరే, బాగానే మర్యాద చేసి పేరు తెచ్చుకుంటున్నావు. కానీ గంటన్నర నుంచి నీ ఇంట్లో వేచి చూస్తున్న ఈ అతిథి మాట ఏమిటి? అమూల్య అతని వైపు తిరిగింది. సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపులో ఏమిటి ఈ ధోరణి అనే ప్రశ్న అతనికి తెలుస్తూనే ఉంది. అది గమనించనట్టే లేచి దగ్గరకు వస్తూ అన్నాడు. నేనిప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా? మీ ఇంట్లో అంది.
కాదు, నీ ఇంట్లో. అర్థం కాలేదా? శివ నీకు రాసి ఇచ్చిన నీ ఇంట్లో వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. అవును, శివ ప్రసంగం ఇన్నాళ్ళు ఎత్తకుండా జాగ్రత్త పడటం తన తప్పు. ఆ ప్రసక్తి మాటిమాటికి తీసుకువచ్చి అది చాలా మామూలు విషయంగా చేసేయాలి. అమూల్య గబాలను అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. అతను చటుక్కున చేయి పట్టి ఆపాడు. ఆమె తెల్లబోయినట్టు చూస్తోంది. నేను నీ ఇంట్లో అతిథిని. నా జీవితంలో నువ్వు కేవలం నా అధీనవి మాత్రమే. భేష్, బాగుంది. చాలా బాగుంది కదూ? చాలు, ఈ నాటకానికి ఇక స్వస్తి చెప్పాలి. ఇక మన ఇద్దరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. అమూల్య, అతని కంఠం భావోద్వేగంతో పిలిచింది. అమ్మాయి గారు, బామ్మగారు పిలుస్తున్నారు. మెట్ల మీద గబగబా వస్తున్న దుర్గా హఠాత్తుగా ఆగిపోయింది. మనోజ్ అయిష్టంగానే అప్రయత్నంగానే అమూల్య చెయ్యి వదిలేశాడు. అమూల్య క్రిందకు వెళ్ళిపోయింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆవేశపు పొంగు చల్లారింది. మరుక్షణం చెప్పరాని సిగ్గుగా అవమానభరితంగా అనిపించింది. అమూల్యకి దగ్గరవ్వాలనే ప్రయత్నంలో తనంతాను ఇలా అవమానపరుచుకోకూడదు. ఏమైంది తనకి? ఎన్నడూ కలలో కూడా అనుకోని పిచ్చి పనులు చేస్తున్నాడు. అతని ఆంతర్యం అమూల్యని నిజమైన భార్యగా స్వీకరించమని ఆదేశిస్తోంది. అది అమూల్య పెట్టుకున్న ఆత్మ స్వాతంత్ర్యపు సరిహద్దుని చెరిపేయటం అవుతుందేమోనని భయపడుతున్నాడతను. నిన్న కొద్దిసేపు అమూల్య కనిపించని ఎడబాటు వల్ల తను పడిన ఆవేదన ఏమిటో ఆమె గుండెల్లో తలదాచుకుని చెప్పే చనువు కావాలి అనిపిస్తోంది. ఇద్దరూ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. పావురాలపల్లిలో ఆ రోజు సాయంత్రం అమూల్యతో మాట్లాడిన తర్వాత క్రిందకి వచ్చిన మనోజ్ 2 రోజులు అక్కడున్న మళ్ళీ మేడ మీదకి వెళ్ళలేదు. అమూల్య కూడా అతనితో ముభావంగానే ఉంది. మనోజ్కి ఇది ఇంకా కష్టంగా అనిపించింది. అసలు ఇద్దరూ కూర్చొని ఈ విషయం ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే. కానీ మనోజ్కి మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తటానికి చాలా ఆత్మన్యూనతగా అనిపిస్తోంది. అమూల్య ఏమైనా అనుకొని తన మనసులో మాట చెప్పేశాడు తను. కానీ ఈ మనోవేదన ఇద్దరి మధ్య ఉన్న చనువుని పెంచకపోగా ఒక విధమైన నిశ్శబ్దం ఏర్పరిచింది. అమూల్య మౌనం ఇద్దరి మధ్య దుర్భేద్యమైన దూరంగా మారింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పెద్ద ఆర్డరు ఫ్యాక్టరీకి ఆ వారంలో వచ్చింది. మిగతా భాగస్వాములంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇంట్లో ఏర్పడిన శూన్యతని ఆ ఆనందం కూడా ఛేదించలేకపోయింది. మనోజ్ ఆ రోజు ఆఫీస్కు వెళ్తూ ఒక కాగితం మీద రాసి అమూల్య టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. అమూల్య, నేనన్నదానికి నీ మౌనం అనంగీకారం అని నువ్వు అనుకుంటే అంగీకారం అని నేను అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం తప్పాలంటే మనిద్దరం నిర్మోహమాటంగా దీన్ని గురించి మాట్లాడుకోవడం మంచిదని భావిస్తున్నాను. నీ మనసులో ఉన్న మాట ఏమిటో స్పష్టంగా నువ్వు చెప్పనంతకాలం నా ప్రవర్తన నీకు అతిగా కనిపిస్తుంది. అది నా తప్పు కాదు. పావురాలపల్లిలో నేను అన్న మాటకి నువ్వు జవాబు చెప్పాలి. నేను నీ జవాబు కోసం ఎదురుచూస్తున్నాను. నేను నిన్ను శివాని మర్చిపోమని అనటం లేదు. శివ కోసం నా జీవితంలోకి వచ్చి నన్ను బాధ పెట్టడం న్యాయమా? నాకు జవాబు కావాలి. మనోజ్ ఆఫీస్లో ఉన్నాడు. ఆ రోజు వచ్చిన పోస్ట్ చూస్తున్నాడు. మరో ఆర్డర్ వచ్చింది. అమూల్య వచ్చిన ఈ కొద్ది నెలల్లో తను ఫ్యాక్టరీ బాధ్యత వదిలేసి మార్కెటింగ్ మీద పూర్తి ఏకాగ్రత ఉంచడంతో ఆర్డర్స్ ఒక్కొక్కటే వెంట వెంట వస్తున్నాయి. 3 నెలల్లో టర్నోవర్ గణనీయమైన మార్పు సూచిస్తోంది. అతనికి ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. అతనికి వెంటనే ఫోన్ చేసి అమూల్యకి చెప్పేయాలనిపించింది. కానీ ఉదయం తను రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. అతని ఆనందానికి అమూల్యకి ఫోన్ చేయాలనే ఆతృతకి కళ్ళెం పడిపోయింది. అతను అశాంతిగా టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట ప్రపంచం అతనికి ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. అతనికి హఠాత్తుగా అనిపించింది, అమూల్య ఈ విధంగా శివాపరంగా కాకుండా తనకి ఇంకో రకంగా పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది. అతను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందం అమూల్యతో పంచుకోలేని ఒంటరితనం వల్ల అది బాధగా మారుతోంది. తన ఆనందం సంగతి ఎలా ఉన్నా ఈ వార్త అమూల్యకి తెలియాలి. తెలియచేయాల్సిన బాధ్యత అయినా తను నిర్వర్తించాలి. అతను ఫోన్ చేయటానికి నిశ్చయం చేసుకుని వస్తుంటే ఇంతలో అదే గణగణ మోగింది. అతను తీశాడు. హలో, అవతల నుంచి అమూల్య కంఠం పలికింది. అమూల్య? అతని స్వరంలో ఆనందాతిరేకం ప్రతిధ్వనించింది. ఉత్తరం చూశాను. నాకు టైం కావాలి. అమూల్య కంఠం మామూలుగా లేదు. బాధని అణుచుకున్న స్వరం అది. ఉత్తరం సంగతి వదిలే. ఈరోజు పోస్ట్లో అతను ఆర్డర్ గురించి ఉత్సాహంగా చెప్పాడు. కంగ్రాచ్యులేషన్స్ అంది. ఆ గొంతులో ఆసక్తి లేదు. 50-50.
నేను శివ సంతోషం బాధ ఏదైనా సరే 50-50 పంచుకునేవాళ్ళం. అసలు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. సారీ నేను నిన్ను బాధ పెడితే. అతని నోటి నుంచి అప్రయత్నంగా మనస్ఫూర్తిగా అతనికి తెలియకుండానే వచ్చేసింది. ఉంటాను ఫోన్ పెట్టేసింది. అతనికి ఇప్పుడు చాలా హాయిగా ఉంది. 2 విషయాలకి చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఒకటి ఆర్డర్ గురించిన ఆనందం అమూల్యతో పంచుకోవడం. రెండోది ఉదయం ఉత్తరం అయితే ఆవేశంగా రాసి వచ్చాడు. కానీ అది అమూల్యని బాధ పెట్టిందేమోనని వెరపు. దానికి తను క్షమాపణ చెప్పేశాడు. అతని మనసు చాలా తేలికైంది. తర్వాత ఆఫీసు పనిలో అతను శ్రద్ధగా ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా లీనమైపోయాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని అతను ఎదురు చూస్తున్నాడు. 5 గంటల కోసం వేచి చూస్తున్నట్లుగా. అప్పటికే 2 సార్లు టైం చూసుకున్నాడు. 5 గంటలకి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. అమూల్య నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పాలి. ఫ్యాక్టరీ నుంచి ఎక్కడికైనా వెళ్ళి బయట భోజనం చేసి అమూల్యకి తన మనసులో యుద్ధం చెప్పేయాలి. ఇది నీ వల్ల మొదలైన యుద్ధం. దీనిలో గెలవటానికి నువ్వే ఉపాయం చెప్పు అని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఫోన్ మోగుతోంది. ఫోన్ తీశాడు. హలో అనే అమూల్య కంఠం కోసం ఎదురు చూస్తున్నాడు. హలో అవతల పలికింది మేనేజర్, అమూల్య కాదు. అమ్మగారిని పిలు అడిగాడు. లేరండి, మధ్యాహ్నమే ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయారు అన్నాడు. మనోజ్ ఉత్సాహం మీద ఆ జవాబు నీళ్లు చల్లేసింది. ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి రాలేదు అని మాణిక్యం చెప్పాడు. మనోజ్ గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. అమూల్యతో జీవితం ఒక పరీక్షలా ఉంది. ఇది గెలవటానికే రెట్టింపు పట్టుదలతో అతను కృత నిశ్చయుడయ్యాడు. పట్టుదల పెరిగిన కొద్దీ ఓటమి చెందకూడదు అనే కృత నిశ్చయం కూడా తోడు కాసాగింది. అతని ఇంటికి వచ్చాడు. అమూల్య అతను వచ్చిన 10 నిమిషాల తర్వాత వచ్చింది. అతనేమీ అడగలేదు. అమూల్య ఏమీ చెప్పలేదు. ముభావంగా ఉండిపోయారిద్దరూ. మర్నాడు అతను బయలుదేరుతుంటే కాలింగ్ బెల్ మోగింది. మాణిక్యం తీశాడు. వచ్చిన వాళ్ళెవరో ఆడవాళ్లే. అమూల్య ఉందా అని అడుగుతున్నారు. అమూల్య వెళ్ళింది. కబుర్లు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. ఇదివరకులా అతని గదిలోకి రాలేదు. బయటే నిలబడి అడిగింది. డాక్టర్ సరస్వతి వచ్చింది, ఒక్క నిమిషం వస్తారా? అతను కావాలని తీరికగా 10 నిమిషాల తర్వాత వచ్చాడు. సరస్వతి మధ్య వయస్కురాలు. అమూల్యకి ఆవిడకి ఏమిటి స్నేహం అనుకున్నాడు. మిమ్మల్ని నేను అగర్వాల్ ఇంట్లో చూశాను అని పరిచయం చేసుకుంది. మనోజ్కి మాణిక్యం కాఫీ తెచ్చి ఇచ్చాడు. వచ్చిన పని చెప్పేస్తున్నాను. మేము వృద్ధుల సేవా సదనం బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్నాం. మీరు అంటూ దాని వివరాలున్న కాగితాలు ఇచ్చింది. మనోజ్ బ్రీఫ్ కేస్ తెరిచి చెక్ రాసి ఇచ్చాడు. సరస్వతి అది చూసి ఆనందంతో తెల్లబోతూ, మై గాడ్ 50,000! అమూల్య 50,000 ఇచ్చారు. థ్యాంక్ యూ అమూల్య, నీకు థ్యాంక్స్ చెప్పాలి మా కార్యక్రమం గురించి అంత బాగా చెప్పినందుకు. సరస్వతి రసీదు ఇస్తూ అంది. మీరు మా సంస్థలో పార్ట్నర్ అయ్యారు అంది. ఈ డబ్బుతో మేము ప్రత్యేకంగా ఒక గది కట్టిస్తాం. మీకు ఇష్టమైన వారి పేరు సూచిస్తే పెడతాం. శివానంద్ పేరు రాసుకోండి అన్నాడు. సరస్వతి అమూల్య వైపు చూసింది. శివానంద్ అంటే మన శివాయేనా అంది. అమూల్య తల ఊపింది. ఓహో, వీరిద్దరూ పరిచయస్తులేనన్నమాట. శివ కూడా తెలుసునా? మనోజ్ ఆ విషయానికి ఇక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం కూడా అమూల్య ఇంటికి ఆలస్యంగా వచ్చింది. మనోజ్ అప్పటికే భోజనం చేసేశాడు. ఉదయం సరస్వతికి అంత డబ్బెందుకిచ్చారు అంది. అది శివ డబ్బే, నువ్వు ఎటు వాడటం లేదుగా అన్నాడు. నేను ప్రతి నెల 1000 రూపాయలు తీసుకుంటున్నాను అంది. తెలుసు, కానీ ఇంకే ఫ్యాక్టరీలోనైనా నువ్వు ఇలా కృషి చేస్తే దీనికి 10 రెట్లు జీతం వస్తుంది. నువ్వు తీసుకుంటున్న డబ్బు శివాది కాదు, నీది. నువ్వు ఖర్చు పెట్టకపోతే నేనే ఇలా ఇచ్చేయాల్సి వస్తుంది. అమూల్య మాట్లాడలేదు. అమూల్య వెళ్తుంటే అన్నాడు. చూడు, నీకు ఏ రాజకార్యాలున్నాయి అని నేను ఎప్పుడూ అడగను. నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే కనీసం మాణిక్యానికైనా చెబితే నాకు ఆదుర్దా తప్పించిన దానివి అవుతావు అన్నాడు. అమూల్య విన్నది. వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయింది. అంతలోనే విరమించుకొని వెళ్ళిపోయింది. రాత్రి 11:30కి ఫోన్ వచ్చింది. అమూల్య మాట్లాడింది. అతను తన గదిలో మేల్కొనే ఉన్నాడు. ప్లీజ్ నేనిప్పుడు రాలేను అంటోంది. మర్నాడు అతని మనసు బాగాలేదు. అతనిలో అంతర్మదనం రోజురోజుకి ఎక్కువ కాసాగింది. అమూల్యని పెళ్లి చేసుకోవటంలో అసలు నేను తప్పు చేశానా అనే వ్యధ కలగసాగింది. ఈ పెళ్లి వల్ల ఆమెకి తనకి ఇద్దరికీ సుఖం లేదు. అమూల్య క్షేమంగా ఉండాలి. దానికోసమే తన ఆశ్రయం కోరింది. ఆ రోజు అమూల్య అడిగినప్పుడు
అతనికి అది సులభమైన విషయంగానే అనిపించింది. కానీ తన మనశ్శాంతి ఇంత పణం పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.